మనకు ఆయిల్ లేదంటూ గ్యాస్ లేదంటూ ఇమ్మీడియట్లీ మటుకు పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. కానీ మనం అనుకున్నాము మనం ఎఫెక్ట్ కామనేసి, కానీ అసలు ఈ యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి మధ్య నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ప్రశ్న ఇప్పుడు అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటిదంటే, ఈ వార్ అవసరమా? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అది డిస్ట్రాయ్ చేయాలనేసి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పెద్ద కన్సర్న్ ఏముండే అంటే, ఇంకొక విధంగా చూస్తే ఆ లీడర్లే టార్గెట్ అనుకున్నప్పుడు ఆ టార్గెట్ అయిపోయింది. మరి ఈరోజు 6th డే కదా, ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఇవన్నీ మనము ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కానీ అక్కడ ఒక 160 స్కూల్ చిల్డ్రన్ చనిపోయినారు కదా మహేష్, స్కూల్ చిల్డ్రన్ చనిపోయినారు. దానికి ఆన్సర్ ఏమున్నది? వార్ స్టార్ట్ చేసినాక ఒక గోల్ రీచ్ అయినాక ఇప్పటి వరకు ఎట్లా కంటిన్యూ అవుతుంది? అది మరి మిస్కాల్కులేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ యుఎస్ఆ. దిస్ మైట్ బి బిట్ కాంట్రవర్షియల్, కానీ అడుగుతున్నాను, యూ మే చూస్ నాట్ టు ఆన్సర్ ఆల్సో. ఎందుకు ఆన్సర్ చేయము? ఇట్ ఈస్ క్వైట్ అన్ ఆబ్వియస్ థింగ్. మా వాళ్ళకి ఒక్కరికి ఏమన్నా అయినా నేను దిగుతాను అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పేసి అంటారు. అవును, కానీ ఇప్పుడు ఆయన ఎందుకు మధ్యలో తీస్తున్నావు నువ్వు మహేష్? పోనీరా. ఈ గెలుపు అన్నది మేము గెలిచినాము అనేది డిక్లేర్ చేసుకోవాలనుకుంటే ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ డిక్లేర్? హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. తెలుసు, సోషల్ మీడియా ఓపెన్ చేసినా లేకపోతే ఏ టీవీ ఛానల్ పెట్టినా బయట జరుగుతున్న యుద్ధం గురించి, అదే మనమైతే హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ప్రపంచ దేశాలు ఒకరి మీద ఒకరు దివాళీ బాంబులు వేసుకుంటూ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటుందని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఈ యుద్ధాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సెక్యులర్ కంట్రీ అయిన ఒక ఇండియాలో ఎందుకు ఒక ఇరానియన్ లీడర్ చనిపోతే ఇక్కడ ఎందుకు సంతాపం తెలుపుతున్నారు, ఎందుకు విషాదం వ్యక్తం చేస్తున్నారు? అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది, దీని తుది ఏంటి, దీని మొదలేంటి, అసలు ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? యుద్ధం అనగానే ప్రాణ నష్టం ఎంత ఉంటుంది, ఆర్థిక నష్టం ఎంత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ ఇంకో క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, 38 సంవత్సరాలుగా జర్నలిజం విభాగంలో ఉండి ముఖ్యంగా అందులోనూ డిఫెన్స్ని కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సుశీల్ రావు గారు మనతో ఉన్నారు. ఇప్పటి వరకు మనం పార్ట్ 1 పార్ట్ 2 లాగా మనం ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకున్నాం. ఇంకా క్లియర్ పిక్చర్ కోసం, ఇంకా డెప్త్ కోసం, ఇంకొక బెటర్ అనాలిసిస్ కోసం మనం ఈరోజు ఈ డిస్కషన్ని చేయబోతున్నాం విత్ శ్రీ సుశీల్ రావు గారితో. సార్, హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ మహేష్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ షో. బిగ్ ఫ్యాన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో, అంత పెద్ద మాట అంటున్నారు మహేష్. నిజంగా సార్, నిజంగా బిగ్ ఫ్యాన్. హిట్ టీవీలో నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ మహేష్. అండ్ ఎస్పెషలీ ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు అందరికీ కరెక్ట్గా తెలవడానికి. సార్, మామూలుగా మీతో కూర్చుంటే గంటలు అంటారు కదా సార్, అది రోజులు నెలలు గడిచిపోతుంది. ఎందుకంటే 38 years ఆఫ్ ఎక్స్పర్టీస్ని చెప్పుకుంటూ పోతే ఎన్నో స్టోరీస్ ఉంటాయి, అందులో మళ్ళీ ఎన్నో పర్స్పెక్టివ్స్ ఉంటాయి, ఎన్నో కోణాలు ఉంటాయి. అవన్నీ మళ్ళీ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంకో 6 నెలలు పడుతుందేమో. సో ఏమంటారు, ఒక తేనె తిట్టు నుంచి మొత్తం తేనె ఒకేసారి తాగేయడం కష్టం కాబట్టి అట్లీస్ట్ బట్ ఐల్ టేక్ అ స్మాల్ చంక్ ఫ్రమ్ యువర్ నాలెడ్జ్. అండ్ అది కూడా ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ ఇష్యూ గురించే. మీతో మాట్లాడితే పువ్వులు, కవిత్వం, సాహిత్యం, లేకపోతే జర్నలిజం వీటి గురించి మాట్లాడితే బాగుంది అనుకున్నాను, కానీ యుద్ధం గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫార్చునేట్లీ మీరు అదే రంగంలో 38 yearsగా మీరు దాన్ని కవర్ చేశారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ సో దీన్ని అటువైపు మార్చి మాకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ సార్, ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. నేను కూడా దీని గురించి మాట్లాడడానికి ఎందుకంత ఓపెన్ అంటే సార్ మహేష్, 1988 నుంచి నేను కొన్ని పేపర్లలో పనిచేసినాను. ఇప్పుడు 2026 మొన్న January 31st రిటైర్ అయినాను ఆఫ్టర్ 38 years ఆఫ్ సర్వీస్. ఇక ఆల్ త్రూ కూడా నేను డిఫెన్స్ కవర్ చేసినాను. మన డిఫెన్స్ సైంటిస్ట్ తోటి ఇంటరాక్ట్ అయినాను, ఇంటర్వ్యూస్ చేసినాను, లైవ్గా చూసినాను ఇవన్నీ. కాబట్టి దగ్గరగా చూసారు కూడా. సో ఇవన్నీ కొద్దిగా తెలుసు. అండ్ తెలుసు అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు ఉన్న వాట్ ఎవర్ నాలెడ్జ్ అంత ఉండకపోతుండే. సో క్రెడిట్ వాళ్ళకు నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఆల్ డిఫెన్స్ సైంటిస్ట్స్. వాళ్ళు మిమ్మల్ని ఎంత నమ్మకపోతే మిమ్మల్ని ఒక మీడియంగా
బయట మేము చెప్పేది ఈయన త్రూ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు చూడండి సార్. సో వాళ్ళు మీరు ఏదో చూడకపోతే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోతుండే కదా సార్. సో యూనో మీడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను అంటాను. ఇప్పుడు మనం భాష మాట్లాడడం కానీ సార్ మాకు ఒక మీడియం కావాలి కాబట్టి. సో అందుకే ఈరోజు నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. అంటే ఈ ప్రాసెస్లోనే నేను అక్కడ ఇక్కడ తెలుసుకొని చాలా విషయాలు యుద్ధం గురించి కొన్నో గొప్ప నాకు తెలిసింది. ఇంత జరుగుతుందో నాకు తెలియకుండా జియో పాలిటిక్స్లో అని. ఈరోజు దానికి ఒక క్లారిటీ, ఇంకా ఒక నెక్స్ట్ లేయర్ క్లారిటీ యాడ్ అవుతుందని నేను చాలా నేను నమ్మకంగానే ఉన్నాను సార్. నేను ఒక లేమ్ మెన్ అనుకుందాం సార్. నేను పొద్దున్నే లేచి నా పని నేను చేసుకునే 9 to 6 జాబ్ చేసుకునే ఒక లేమ్ మెన్, ట్యాక్సులు కడుతూ సండే వస్తే ఏదో అబ్బా నాకు ఒక సండే వచ్చింది అనుకునేవాడిని. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసే ఒక నార్మల్ పౌరుడిని, కామన్ మ్యాన్ అనుకుందాం సార్. నాకు ఈ యుద్ధం, ఈ ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం, డిస్పైట్ మనం డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకున్నా కూడా ఇది నా మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, అట్ ది సేమ్ టైం అసలు ప్రతి ఒక్కదానికి తుది మొదలు ఉన్నట్టు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది సార్? నీ గురించి నువ్వు చెప్పినావు మహేష్. అయితే నేను కూడా అట్లనే అనుకుంటున్నాను. ఓకే, ఏదో ఇన్నేళ్ళు పని చేసినంత మాత్రాన, కొన్ని విషయాలు తెలిసినంత మాత్రాన ఇప్పుడు ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్, ఇరాక్, యుఎస్ వార్లో అది ప్రతి అవర్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనం ఫాలో కావాలా, ఒక దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవాలా, ఇది ఎందుకు జరుగుతుంది అనేసి. సో నాకు కూడా ప్రతి మినిట్, ప్రతి అవర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సే అండ్ గెయినింగ్ నాలెడ్జే. ఆ నాలెడ్జ్ ఏం గెయిన్ చేసినో మనము డిస్కషన్లో నేను పంచుకుంటాను అంతే. అసలు ఎందుకు జరుగుతుంది అనేసి మాట్లాడుకుందామా మహేష్ ఫస్ట్? అండ్ మీరు దానికన్నా ముందు ఇంకొకటి కూడా అడిగినారు. ఫస్ట్ ప్రశ్న, ఫస్ట్ ఆన్సర్ అదే చెప్దాము. ఇది మనకి ఎట్లా ఎఫెక్ట్ కాబోతుంది అనేసి. ఎందుకంటే ఒక 6 రోజులకి వెళ్ళి February 28th వెళ్ళి వార్ మొదలైంది. ఈరోజు 6th డే. చాలా మందికి తెలిసిన విషయమే. అయితే మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అన్నది అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఏదో జరుగుతుందంటే ఇప్పుడు నాకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేసి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇమీడియట్లీ మనకు ఏమీ ఎఫెక్ట్ కాదు. ఎందుకు ఎఫెక్ట్ కాదంటే ఏ కంట్రీ అయినా ఒక 15 days, ఎస్పెషలీ మనం పెట్రోల్ గురించి మాట్లాడుకుంటున్నాం. పెట్రోల్, గ్యాస్ మనకు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి వస్తుంది. ఓకే, గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే చాలా కేర్ఫుల్గా ఉండి ఆ రిజర్వ్స్ పెట్టుకొని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్యానిక్ కాకుండా కొన్ని ప్లాన్స్ వేస్తుంటుంది. ఓకే, మనకు వచ్చే సప్లైస్ కొద్ది మటుకు ఇరాన్కి వెళ్ళి కూడా వస్తుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా కాకుండా మనకు ఇండియా రష్యా మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా సప్లైస్ వస్తుంటాయి, వేరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి కూడా వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఉన్నది కదా, అక్కడ ఇరాన్ కొంచెము బ్లాక్ చేస్తున్నది. దాంతో మనకు తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. వరల్డ్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇమీడియట్లీ అయితే పరేషాన్ కావాల్సిన విషయం కాదు ఇది. అది మనకు గవర్నమెంట్ చెప్తుంది అండ్ మనం ఆ రిజర్వ్స్ చూస్తుంటే అది కూడా తెలుస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.